ఏమ్మా ఇంకా నిద్రేనా? ఇంట్లో కోడి కూడా లేచింది, మహారాణిలో పడుకుంటావు అలాగా. సండే కదా ఈరోజు. సండేనా? ఈ ఇంట్లో కోడలికి ఆదివారం లేదు, పని మాత్రమే ఉంది. నడక చూసేవా దేవుడా, పండగలో దేవత వచ్చినట్లు ఉన్నది. ఈ స్పీడ్కి రేపు కూడా అన్నం ఉడకొచ్చు. అత్తమ్మ కుక్కర్ విజిల్ ఇంకా రాలేదు. నీ పెళ్ళయిన దగ్గర నుంచి ఇంట్లో విజిల్స్ కన్నా నీ గోలే ఎక్కువైంది. గుడ్ మార్నింగ్ మమ్మీ. నీ గుడ్ మార్నింగ్ వింటే నాకు తలనొప్పి వచ్చిందిరా నాయన. మమ్మీ ఆఫీస్ లేటు. ఆఫీసా? నీ జీవితంలో ఆలస్యాలు తప్ప ఇంకేం టైంకి ఏం జరగలేదు. ఇది కాఫీయేనా? ఇందులో నీళ్లు కలిపేసి తెచ్చావా? అత్తమ్మ స్ట్రాంగ్ కాఫీ తేమని మీరే చెప్పారు కదా. స్ట్రాంగ్ కాఫీ కాదు, స్ట్రాంగ్ పౌడర్ కావాలని కోరుకున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? నీ నవ్వు చూసి నా కోపం కూడా నవ్వుతుంది. అత్తమ్మ మీరు నాకు రోజు తిట్టడం రొటీన్ అయిపోయింది. నీ పనులు చూస్తే తిట్టడం రొటీన్ కాదు, బాధ్యత అయిపో. అరే మమ్మీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి బాబు. నీ అడ్జస్ట్మెంట్ వల్లే ఇంట్లో ఎవరికీ శాంతి లేదు. మీకోసం నా జీవితం అంతా మీకే ఇచ్చాను, నా బాల్యం అంతా మీకే ఇచ్చాను, నా ఊపిరి మీకే ఇచ్చాను. అత్తమ్మ వాషింగ్ మెషిన్ ఉన్నది కదా, ఆ మిషన్ కూడా నా మీదే జాలొస్తుంది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులే ఇబ్బందులు, ఇబ్బందులే ఇబ్బందులు. ఆ గ్యాస్ ఏమో 15 రోజుల్లో గ్యాస్ అయిపోతుంది, బియ్యం ఏమో 15 రోజుల్లో బియ్యం అయిపోతుంది. నా శాంతే సమాధైపోయి. అత్తమ్మ మీ శాంతి ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. నా శాంతి గురించి మాట్లాడుకో, అది నీ వల్లే చచ్చిపోయింది. నా కొడక ఈ అమ్మాయిని ఎక్కడ చూసుకుని వచ్చావు? ఆన్లైన్ లో చూసాను మమ్మీ. అదే అనుకున్నా, ఫోటో చూసి మోసపోయావు, పెళ్లి చేసుకుని బలయ్యావు. ఈ ఇంట్లో నేను కొడుకు కాదు, హస్బెండ్ కాదు, ఓన్లీ అడ్జస్ట్మెంట్ సాఫ్ట్వేర్ లాగా అయిపోయింది. నేను మాటలు తక్కువ, పని ఎక్కువ, చేసినప్పుడే ఇంటి కోడలు.